తొందరగా ముగియాలి అధ్యక్ష. సార్ స్పీకర్ సార్, ఒక్క విషయం దయచేసి మీరు ఆలోచించండి. నేను ఉదయం మాట్లాడుతుంటే 9 మంది ముఖ్యమంత్రి గారితో సహా 9 మంది మంత్రులు లేచి మాట్లాడితే నేను ఎంత డిస్టర్బెన్స్ అధ్యక్ష. అంటే బేసికల్లీ మీరు ఏంటంటే నన్ను మాట్లాడనీయకుండా పదే పదే అడ్డుపడే ప్రయత్నం. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతూ ఉంటే 2 సార్లు ముఖ్యమంత్రి గారు లేస్తారు, 2 సార్లు ఉప ముఖ్యమంత్రి లేస్తారు. అంటే మీరేంటంటే ఒక స్ట్రాటజిక్ గా ప్రతిపక్షాన్ని మాట్లాడనీయొద్దని పదే పదే నేను లేవగానే ఒక మంత్రి గారు లేస్తారు, ఆయనకు 10 నిమిషాలు ఇస్తారు, లేవగానే ఇంకో మంత్రి గారు లేస్తారు, ఒక 10 నిమిషాలు ఇస్తారు. ఇది కరెక్ట్ గా అధ్యక్ష. 9 మంది మాట్లాడినా మీరు 2 గంటల ఎక్కడ సార్ మీరు సభ రికార్డులు బయట పెట్టండి అధ్యక్ష. 8 మంది ఉన్న వాళ్ళకి ఎంత టైం ఇచ్చిండ్రు, 7 ఉన్న వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు, 1 ఉన్న వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు, 39 మంది ఉన్న వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు, మమ్మల్ని ఎన్నిసార్లు డిస్టర్బ్ చేసిండ్రో పెట్టండి అధ్యక్ష. ప్లీజ్ లెట్ మీ సీ క్లారిఫికేషన్ అధ్యక్ష. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి అట్లా 2 మినిట్స్ అనకండి సార్. ముఖ్యమంత్రి గారు పావు గంట మా మీద ఇష్టం ఉన్నట్టు స్వీపింగ్ రిమార్క్స్ చేయొచ్చు, బట్టి గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చు. మా గొంతు ఎందుకు నొక్కుతారు? వారు లీడర్ ఆఫ్ ది హౌస్ అధ్యక్ష. హరీష్ రావు గారు వారు లీడర్ ఆఫ్ ది హౌస్. కేసీఆర్ గారు వస్తే వారికి కూడా టైం ఎంత చేయొద్దండి. మీరు ఆ విధంగా టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై పార్టీ. మా పార్టీ పక్షాన నేను మాట్లాడినప్పుడు మాకు ఇవ్వాలి. మాట్లాడండి, క్లారిఫికేషన్ మాట్లాడండి అధ్యక్ష. ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పొద్దు నుంచి చూస్తున్నా, నిన్న మొన్న కూడా చూసిన సభలో ఆయన ఇంకా సభానాయకుడిగా కాకుండా ఓ ప్రతిపక్షంలో మాట్లాడినట్టు గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడనే నిలబడి మొట్టమొదటి శాసనసభ సమావేశంలో రాష్ట్ర విభజన సందర్భంగా 1,07,000 పైచిలకు ఉద్యోగ ఖాళీలు వచ్చినాయి. ఇంకొక సంవత్సరం లోపల పరిపాలనా సౌలభ్యం కోసం ఇంకొక 50,000 ఉద్యోగాలు భర్తీ చేసుకోవాలి. సంవత్సరం తిరిగే వరకు 1,50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాను ఇక్కడి నుంచి ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు. వీరే నియమించిన పిఆర్సి కమిటీ చైర్మన్ బిస్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఏం నివేదిక ఇచ్చిండ్రు? 1,91,378 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని 2020-21లో వారు నివేదిక ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 1,07,000 పైచిలకు ఉద్యోగ ఖాళీలు ఉంటే 5 సంవత్సరాల ప్రయాణం తర్వాత 6వ సంవత్సరము 1,91,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని మీరు నియమించిన పిఆర్సి చైర్మన్ బిస్వాల్ గారు ఇచ్చిన కమిటీతోని ఈరోజు నివేదిక వచ్చిందంటే మీరు వచ్చినాక కొత్త ఉద్యోగాలు నియమించరా, ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోయినాయా? ఇట్లాంటి విషయాల మీద ఇన్ని తప్పులు చేసి రాష్ట్రాన్ని మొత్తం ఎందుకు పనికిరాని మొత్తం దివాలా తీయించి చేసిండ్రు. బాగుంది. సరే, వాళ్ళు ఏమంటారు? అయ్యా మేము లోపభూయిష్టంగా పరిపాలన చేసినాం, మీరు ఎవరికి చెప్పకూరి, మా సిగ్గు పోతుంది అంటారు. వాళ్ళ సిగ్గు పోతుంది నిజాలు చెప్తే బాగానే ఉంది అధ్యక్ష. ఊరుకుంటే మన ప్రాణం పోయేటట్టు ఉంది కదా అధ్యక్ష. వాళ్ళ సిగ్గును కాపాడాలనా? 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడాలనా? వాళ్ళ ఆస్తులను వాళ్ళ హక్కులను కాపాడాలనా? ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి మీ ద్వారా నా సూచన మిత్రుడికి, బేసిజాలకు పోకండి. ఇంటికాడ ఆయన ఉండి టీవీ కంటిన్యూస్గా చూస్తాడు, వెళ్తే మీకు ఇబ్బంది ఉంటుంది. కొంత వివరణ చెప్పుకోలేరు. మీ సమస్య మేము కూడా అర్థం చేసుకుంటాము. కాకపోతే ఈ ప్రభుత్వంలో వెట్టి చాకిరికి విముక్తి కలిగించినము కాబట్టి మీరు స్వేచ్ఛగా ఉండండి. వెట్టి చాకిరి ఆనాడు కాంగ్రెస్ నిషేధించింది. ఈరోజు మళ్ళీ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో వెట్టి చాకిరి నిషేధించినము. స్వేచ్ఛగా ఇప్పటికైనా నిజాలు ఒప్పుకొని ముందుకు రావాల్సిందిగా మా మిత్రులకు నేను సూచన చేస్తున్నా సార్.